వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్ మాస్టర్. పరీక్షలప్పుడు లేదంటే మిగతా టైంలో తల్లిదండ్రులు అలాగే ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక టెక్నిక్ కావాలని అడుగుతున్నారండి. అదేంటంటే మేము కాన్సన్ట్రేషన్తో చదవాలి లేదా మా పిల్లలు కాన్సన్ట్రేషన్తో చదవాలి, దానికి ఏంటి టెక్నిక్స్ అని. మీరు మహాభారతంలో చూసినట్లయితే ద్రోణాచార్యుడు ఇంతమంది కౌరవులు పాండవులు ఉన్నా సరే ఒక అర్జునుడినే సెలెక్ట్ చేసి ఆ యొక్క పక్షి యొక్క కన్నుని బాణంతో కొట్టమని చెప్తాడండి. ఎందువలన అర్జునుడికి బాగా కాన్సన్ట్రేషన్తో ఉన్నాడని చెప్పి. మరి వీళ్ళ తల్లిదండ్రులు బాధపడేది, అలాగే ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరూ కూడా కాన్సన్ట్రేషన్ కావాలంటే ఏంటి టెక్నిక్, ఇది చెప్పే ముందు ఒకసారి మీ స్కూల్ అప్పుడు ఎన్ని పీరియడ్స్ ఉండేవి, ఆ పీరియడ్ టైం ఎంత ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. జనరల్గా ప్రతి స్కూల్లోనూ ఒక టెక్నిక్ ఉందండి. ఇది ఒక పీరియడ్ 40 మినిట్స్ ఉంటుంది. అది 40 మినిట్స్ పీరియడ్ ఉన్నప్పుడు ఆ టీచర్ రావడానికి వచ్చి అటెండెన్స్ తీసుకోవడం లేకపోతే ఇచ్చిన హోంవర్క్స్ చూడడం ఎంతో ఒక 5 మినిట్స్ పట్టింది అనుకోండి. ఇంకో 5 మినిట్స్ నిన్న పాఠం ఏం జరిగింది, ఇవాళ ఏం చెప్పబోతున్నారు ఎన్ని చెప్పడానికి ఇంకో 5 మినిట్స్. 40 మినిట్స్లో ఒక 10 మినిట్స్ తీసేస్తే ఇంకా 30 మినిట్స్. అంటే స్టూడెంట్స్ కానీ, ఆ టీచర్ కానీ, ఆ లెక్చరర్ కానీ చెప్పే ఒక అంటే వినడానికి అవకాశం ఉంది మ్యాక్సిమం 30 మినిట్స్ అండి. ఆ 30 మినిట్స్లో ఒక టీచరు 25 మినిట్స్ చెప్పారనుకోండి, ఇంకో 5 మినిట్స్ మళ్ళీ రివిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే పిల్లల యొక్క కాన్సన్ట్రేషను లేదంటే ఎవరైతే అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నారో వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషను మ్యాక్సిమం 25 మినిట్స్ ఉంటుందండి. ఇది స్కూల్లో ప్రతి పీరియడ్ అని మనకి ఒక అవగాహన ఉంది. అయితే 25 మినిట్స్ ఎవరైతే చక్కగా కూర్చొని దీని ముందు అసలు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు కానీ లేదంటే ఈ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఒకసారి వాళ్ళు ఇన్స్పిరేషన్ పొంది ఉండాలన్నది. లేదంటే తల్లిదండ్రులు చెప్పాలి వాళ్ళ పిల్లలకి ఏ విధంగా ఇన్స్పైర్ చేయాలంటే వీళ్ళ చుట్టాల్లోనో లేకపోతే నేబర్సో లేకపోతే తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు వీళ్ళ స్థాయి కన్నా ఇంకొద్దిగా పై స్థాయిలో ఉన్న వాళ్ళని చూపించి పలానా వాళ్ళు ఈ జాబ్ వచ్చింది, లేదంటే ఇంత పేరు వచ్చింది, లేదా ఇంత వాళ్ళకి శాలరీ ఉంది, లేకపోతే ఇంత బాగా చదువుకున్నారు, వాళ్ళకి ఇంత అవగాహన ఉంది, ఇంత పేరు వచ్చింది, ఇలాగా మనం వాళ్ళని ఇన్స్పిరేషన్ వచ్చేలాగా మనం చెప్పగలిగితే తల్లిదండ్రులు, లేదంటే కొద్దిగా ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళు అనుకోండి, వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. వాళ్ళ క్లాస్మేట్లో ఎవరో ఒకళ్ళు ఒక మంచి పేరు ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ లెక్చరర్స్ ఉంటారు. వీళ్ళందరినీ ఒక ఇన్స్పైర్గా వాళ్ళు తీసుకుని ఉన్నట్లయితే తప్పకుండా ఆ పిల్లలకు అర్థమవుతుంది, వాళ్ళు కాన్సన్ట్రేషన్తో చదవగలుగుతారండి. ఇది అంటే వాళ్ళకు ఒక అవగాహన ఉండాలి. నేను ఎందుకు ఈ యొక్క లెసన్స్ చదవాలి, లేదంటే నేను ఎందుకు ఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలి, లేదంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎందుకు ఈ ఎగ్జామ్స్లో ఎందుకు నేను సక్సెస్ అవ్వాలని ఒక ఇన్స్పిరేషన్ ఉంటే కానీ ఎవరో ఒకళ్ళు ఇన్స్పైరింగ్ పర్సన్ ఉండాలండి మనకి. అది జ్ఞాపకం ఉంటే తప్పకుండా మనం చెప్పే టెక్నిక్స్ అన్నీ కూడా బాగా పనిచేస్తాయి. అయితే ఇక్కడ 25 మినిట్స్ కన్నా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని చెప్తున్నాం. బాగా ఇన్స్పైర్ అయ్యారు, బాగా చదువుకొని ఉంది. నా ఇక్కడ మనకి ఈ టెక్నిక్ ఏంటంటే ఈ స్కూల్ టెక్నిక్ 25 మినిట్స్కి అయిపోయిన వెంటనే ఒక అలారం పెట్టుకుంటామండి, లేదా ఒక టైం చూసుకుని అక్కడ ఆఫ్ చేస్తాం. 25 మినిట్స్ అయిపోయిన వెంటనే ఏదో ఒక చాప్టరో లేదంటే ఒక టాపిక్ మనం తీసుకుంటాం. 25 మినిట్స్ చదివిన తర్వాత 2 మినిట్స్ 3 మినిట్స్ ఎలా అంటే ఒక పీరియడ్ అయిపోయి టీచర్ వెళ్ళి ఇంకో టీచర్ వచ్చే లోపల 3 మినిట్స్ గ్యాప్ ఉంటుందండి. 3 మినిట్స్ 4 మినిట్స్ గ్యాప్ ఉంటుంది. అదేవిధంగా మీరు కూడా ఒక 25 మినిట్స్ మీరు కాన్సన్ట్రేట్ చదివి బాగా అవగాహన చేసుకుని ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ గ్యాప్ ఇస్తారు. దానికి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. అంటే ఈ మెడకి నొప్పులు రాకుండా ఉండటానికి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజులు ఉంటాయండి. అవన్నీ మీ కాళ్ళు చేతులు గట్టిగా ఇలాగా ఒకసారి సాగదీసుకోవటం, లేదంటే మెడ ఒకసారి వెనక్కి ఇలా ఉంచటం, ఇలా చేసుకున్నట్లయితే ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ మళ్ళీ నెక్స్ట్ సెషన్, నెక్స్ట్ 25 మినిట్స్, నెక్స్ట్ 25 మినిట్స్, నెక్స్ట్ 25 మినిట్స్. ఇలాగా స్కూల్లో చూసినట్లయితే ఒక 4 పీరియడ్స్ అయిపోయింది అనుకోండి, ఏదో 12 వరకు అయిపోయింది. 12 to 1 ఏంటి లాంగ్ బ్రేక్ ఉంటుంది, లంచ్ బ్రేక్ ఉంటుందండి. ఇక్కడ కూడా మీరు 4 సెషన్స్ అంటే 4 హాఫ్ అన్ అవర్స్ మీరు అంటే 2 అవర్స్ మీరు చదివారనుకోండి, ఒక 35 మినిట్స్ నుంచి 45 మినిట్స్ లాంగ్ గ్యాప్ తీసుకోండి. ఒక 30 మినిట్స్ నుంచి 45 మినిట్స్ వరకు మీరు గ్యాప్ తీసుకుని మీరు రిలాక్స్ అవ్వాలి.
ఇంకా దాని గురించి పట్టించుకోకూడదు. దానికి మీరు ఏ విధంగా ఇంకో బుక్ ఏదైనా మీ రిలాక్సేషన్‌కి ఏంటి ఒక్కొక్కళ్ళు కూడా ఇదే రిలాక్సేషన్ అని మనం చెప్పలేమండి. ఇదే నువ్వు హాయిగా ఉంటావు, ఇదే చేయమని చెప్పలేం. ఒక్కొక్క పర్సన్‌కి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటది. ఆ ఇంట్రెస్ట్‌లో మీకు ఒక 45 మినిట్స్ గ్యాప్ తీసుకున్నామనుకోండి, మళ్ళీ సెషన్ స్టార్ట్ చేస్తాం. ఒక పేపర్ మీద రాసుకున్నాం అనుకోండి ఇది, ఏ టైం నుంచి ఏ టైం వరకు చదివాము. మళ్ళీ సెకండ్, థర్డ్, ఫోర్త్ అలా అయిన తర్వాత ఒక 45 మినిట్స్ లాంగ్ గ్యాప్ తీసుకుంటాం. తీసుకుని మళ్ళీ సెషన్ స్టార్ట్ చేస్తామండి. ఈ విధంగా చదివినట్లయితే డెఫినెట్‌గా వాళ్ళు చదివింది యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళకి బ్రెయిన్‌లోకి అది వెళ్తుంది, అర్థమవుతుంది. కొద్దిగా కాన్సంట్రేషన్‌ను బాగా పెట్టడానికి అవకాశం ఉందండి ఇది. ఈ టెక్నిక్ అంటే దీన్ని స్కూల్ టెక్నిక్ అంటాను నేనైతే. ఇది ఎక్స్‌పీరియన్స్‌తో ఉన్నటువంటి టెక్నిక్ ఇది. రకరకాల పద్ధతులున్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక రకం చెప్తారు. నేను చెప్పిందేంటంటే ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్‌గా ఎడ్యుకేషన్ ఫీల్డ్‌లో ఉన్న పర్సన్‌గా నాకున్న అవగాహనతో ఇది చెప్పింది. తప్పకుండా ఈ టెక్నిక్ పాటించండి. ఈ స్కూల్ టెక్నిక్ పాటిస్తే తప్పకుండా కాన్సంట్రేషన్‌తో మీరు చదవగలుగుతారు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ దుర్గాప్రసాద్ మాస్టర్.